హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియో వచ్చేసి ఏంటి అనుకుంటున్నా చూడండి. 10 డేస్ నుంచి అయితే వర్షం చూడండి ఎట్లా కమ్ముకుంది. మేఘాలు మొత్తం ఇదే చీకటిలాగా ఉంది నిజంగా. 10 డేస్ నుంచి కొట్టడమేమో వర్షం దంచి కొడుతూనన్నా బాగుండు, కానీ ముసురుతోటే దంచి కొడుతుంది నిజంగా. మొత్తం ముసురు ఒక 10 డేస్ నుంచి కొడితే ఒకటేసారి గట్టిగా కొడితే బాగుండు. ఇంతగానం ఆ ముసురు మొత్తం చూడండి ఎంతగానం ఉంది. పొద్దున్నే లేవాలంటే చలికైతే చచ్చిపోతున్నా నిజంగానే. అంత చలి పెడుతుంది వర్షంతో అయితే నిజంగా. యాక్చువల్లీ థంబ్‌నెయిల్ చూస్తుంటేనే మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది ఏంటిదనేది. 1000 సబ్స్క్రైబర్స్ రావాలంటే చాలా కష్టపడాలని ఏముండదు. నిజంగా చెప్పాలంటే షార్ట్ వీడియోస్ పెట్టినారంటే 1000 సబ్స్క్రైబర్స్ అయింది మీకు 3000, 4000 సబ్స్క్రైబర్స్ గిట్ట ఈజీగా వచ్చేసారు. నిజంగా 1000 సబ్స్క్రైబర్స్ రావడం చాలా ఈజీ, కానీ దాన్ని ఏమంటారు, లాంగ్ వీడియోస్ పెట్టడం వల్లనే వ్యూస్ అన్నా కదా ఇంతకుముందు గిట. చాలామంది అనుకుంటున్నారు 1000 సబ్స్క్రైబర్ రావాలంటే చాలా కష్టం అనుకుంటున్నారు, కానీ లేదు, ఇప్పుడు గిట 1000 సబ్స్క్రైబర్ రావడం గిట చాలా కష్టము. షార్ట్ వీడియోస్ అయితే నేను చెప్పినట్టు ఈజీగా వస్తాయి, కానీ లాంగ్ వీడియోస్కి అయితే సబ్స్క్రైబర్స్ రావడం అయితే చాలా కష్టము నిజంగానే. ఎందుకంటే మనం కొంచెం పాపులర్ అయ్యి ఉండాలి, లేకపోతే కొంచెం మన వీడియోస్ వెరైటీగా నన్ను ఉండాలి, కొత్తగా నన్ను ఉండాలి, అట్లయితేనే మనకు సబ్స్క్రైబర్స్ వస్తారు. అదే లాంగ్ వీడియోస్కి అయితేనేమో రెగ్యులర్గా ఉన్నట్టు వీడియోస్ ఉంటే మాత్రం మనకైతే సబ్స్క్రైబర్స్ రారు, వ్యూస్ గిట అస్సలు రావు. చాలా ఇంకా ఈ మధ్య అయితే ఎక్కువైతే రీయూజ్ అని వస్తుంది, మానిటైజేషన్కి రీయూజ్ వస్తుంది. అంటే చాలామంది ఏంటంటే మానిటైజేషన్ అప్లై చేసుకున్నాక రీయూజ్ అని వస్తుంది. వాళ్ళ కంటెంట్ మొత్తం వేస్ట్ అయిపోతాయి, ఎందుకంటే వాళ్ళ వాచ్ అవర్స్ అన్నీ వేస్ట్ అయిపోతాయి. ఎందుకంటే నేను అన్నా కదా, వేరే వాళ్ళ వీడియోస్ మనం ఫేక్గా పెట్టి ఇట్లా తీయడం గిట, వాళ్ళ వీడియోస్ తీసి మన యూట్యూబ్ ఛానల్లో పెట్టుకోవడం గిట మనకి రీయూజ్ అనేది వస్తుంది. అంటే మానిటైజేషన్ కాకపోవడము. మానిటైజేషన్ కావాలంటే మాత్రం వేరే వాళ్ళ వీడియోస్ గిట మనం పెట్టుకోవద్దు. వేరే వాళ్ళ వాయిస్ ఓవర్, మనం సాంగ్స్ గిట ఎక్కువ వాడొద్దు. మన ఓన్లీ వాయిస్ ఓవర్ తోటే ఉండాలి. మన కంటెంట్ ఏదైనా సరే కానీ మన వాయిస్ ఓవర్ ఇవ్వడమే చాలా బెటర్ అని అనిపిస్తుంది నాకైతే. ఇంకోటి ఏంటంటే మానిటైజేషన్కి అప్లై చేయొచ్చు కదా, మీది 1000 సబ్స్క్రైబర్స్ అయింది కదా అంటే కాదు, అస్సలు ఈజీ కాదు. ఎందుకంటే వాచ్ అవర్స్ లేదు కాబట్టి నేను ఎట్లా అప్లై చేసే మానిటైజేషన్కి అస్సలు కాదు. అస్సలు మానిటైజేషన్ అంటే ఇట 4000 వాచ్ అవర్స్ ఉండాలి, 4 మిలియన్స్ 3 మిలియన్స్ ఉండాలి ఇంకా వాచ్ అవర్స్ గిట. అంతా 4000 వాచ్ అవర్స్ ఉండి 1000 సబ్స్క్రైబర్స్ ఉంటేనే మనకి మానిటైజేషన్ అవుతుంది. మానిటైజేషన్ గిట ఈజీగా కాదు, ఎందుకంటే వాళ్ళు గిట అన్ని కంటెంట్ని చూస్తారు. ఈ కంటెంట్ మంచిగా ఉందా లేదా, లేకపోతే వీళ్ళు కాపీ కొట్టినరా, వేరే వాళ్ళ వీడియోస్ని గిట కాపీ కొట్టినరా అని గిట అన్నీ చెక్ చేస్తారు. అట్లయితేనే మానిటైజేషన్ అయితే. మానిటైజేషన్ అయినాకనే మనకి ఏదన్నా వాచ్ అవర్స్, మనకి మనీ ఎర్న్ కావడము, అంటే పైసలు రావడము. అంటే మానిటైజేషన్ అయినాక ఒక 3 మంత్స్కి ఇట్లా మనకి మానిటైజేషన్ అయినాక అప్పుడు మనకు మనీ పడుతుంది తప్ప మానిటైజేషన్ కావాలి. యూట్యూబ్లో వీడియోస్ అంటే చాలా ఈజీ అనుకుంటారు, కానీ అస్సలు నిజంగా మనం ఎన్ని వీడియోస్ అంటే దాంట్లో ఏదైనా ఒక వీడియో పాపులర్ అయితేనే మన ఒక్క వీడియో గిట పాపులర్ అయినా గిట వేస్టే. నిజంగా చెప్పాలంటే మన వీడియోస్ కొన్ని అన్నా పాపులర్ అయితేనే అప్పుడు మనకి యూట్యూబ్ ఛానల్ మనకి కొంచెం మానిటైజేషన్ అవుతుంది. మానిటైజేషన్ అవుతుంది, అంతేగాని యూట్యూబ్లో వీడియోస్ పెట్టడం వల్ల అప్పుడే పాపులారిటీ వస్తుంది అనడం చాలా తప్పు నిజంగా. కొందరైతే సంవత్సరాలను బట్టి ఈటే చేస్తారు నిజంగా. వాళ్ళ ఓపికతోటి అయితే నాకైతే మాత్రం యూట్యూబ్లో వీడియోస్ పెట్టడం, ఎడిటింగ్ చేయడం ఇదంతా చాలా కష్టం. చాలా ఈజీ అనుకుంటారు, కానీ చాలా కష్టము. అంటే మన వెనకాల ఒక మనిషి ఉండి ఈట ఒక వీడియోస్ తీయడము చాలా ఈజీ ఉంటుంది. అండర్స్టాండింగ్ బట్టి ఉంటుంది వీడియోస్ తీయడం గిట. మన ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ హెల్ప్ అని ఉండాలి. ఎందుకంటే మన ఈ వీడియోస్ కొంచెం పాపులర్ కావాలన్నా ఈట, వీడియోస్ ఎడిటింగ్ చేయాలన్నా ఈట, వీడియోస్ తీయాలన్నా ఈట కొంచెం మనకి ఫ్యామిలీ మెంబర్స్ ఈట సపోర్ట్ ఉండాలి. లేకపోతే మాత్రం మన వీడియోస్ మాత్రం పాపులర్ కావు, మన కంటెంట్ ఈట కాదు. ఎందుకంటే సింగిల్గా ఒక పర్సన్ చేయాలంటే మాత్రం ఒక 4-5 ఇయర్స్ అన్న టైం పడుతుంది. అంటే మనం వీడియో తీసుకొని మనం అంటే మనకి వీడియో తీయడం ఏంటంటే మనకు తీసుకోవడం రాదు కదా. నేను రీసెంట్గానే ఒక కొత్త ట్రైపాడ్ కొన్నా, చూపిస్తాం ఈ గిట ట్రైపాడ్ ఎట్లున్నది. ఇంతకుముందు ఉన్న నా ట్రైపాడ్ మాత్రం అసలు నాకు వీడియోస్ తీయనికి రాదు. అంటే
షార్ట్ వీడియోస్ అంటే దగ్గర నుంచి వీడియోస్ దీనికి మాత్రం రాదు. అంటే వెనకాల ఒక పర్సన్ నుండి వీడియో తీసేస్తేనే మనకి వీడియో మంచి క్లియర్గా వస్తుంది, లేకపోతే మాత్రం రాదు. అందుకే నేను ఒక ట్రైపాడ్ కొన్నా చిన్నది. అంటే ఇంతకుముందు ఒక ట్రైపాడ్ ఉండే కానీ అది జస్ట్ సెల్ఫీ స్టిక్ లాకుండే, అది ఇంకా కొంచెం ఖరాబ్ అయిందని నెక్స్ట్ ఒక ట్రైపాడ్ అయితే నేను ఆర్డర్ చేసిన అమెజాన్లో. చూపిస్తాను మీకు గిట ఆర్డర్ ఓపెనింగ్ గిట ఎట్లున్నది అనేది గిట. ట్రైపాడ్ మాత్రం బాగానే ఉంది కానీ దాన్ని యూజ్ చేయడం ఇంక ఎట్లుంటుందేమో కానీ నేను అనుకున్నట్టుగా విధంగా అయితే ట్రైపాడ్ రాలేదు. మనకు మంచి ట్రైపాడ్ గిట కావాలి అంటే గిట ఒక 1500 ఒక 2000 పెడితే గిట మనకు మంచి ట్రైపాడ్ వస్తుంది. ఒక మంచి ట్రైపాడ్ గిట లేదనుకో మనకు వీడియోస్ గిట తీయనీకి రాదు. నిజంగా ట్రైపాడ్ ఉంటేనే మనకు వీడియోస్ తీయనీకి వస్తాయి. పోనీ ట్రైపాడ్ లేకున్నా కానీ మన ఫ్యామిలీ మెంబర్స్ అని ఎవరన్నా ఒకరు సపోర్ట్ చేసి మనం చేస్తున్నప్పుడు వీడియో గిట తీస్తుంటే అప్పుడు మనకి ఒక వీడియో మంచిగా వస్తుంది తప్ప వీడియో అంత తర్వాత ఒక ట్రైపాడ్ అని ఉండాలి, ఒక ఫ్యామిలీ మెంబర్ అయినా హెల్ప్ అని ఉండాలి, లేకపోతే మాత్రం మనకు వీడియో మాత్రం తీయనీకి అస్సలు రాదు. నేను అన్నా కదా ఒక మంచి ట్రైపాడ్ అయితేనేమో బాగుంటుంది. నేను అంటున్నా ఒక 2000 ఒక 1500 పెడితే మాత్రం మంచిగా లైటింగ్ వస్తుంది, ట్రైపాడ్ గిట బాగుంటుంది, మన హైట్ని తగ్గట్టు గిట ట్రైపాడ్స్ గిట ఉంటాయి. నేనైతే రీసెంట్గా అయితే ఆ ట్రైపాడ్ కొనలేకపోయినా నా అందుబాటులో నేనైతే ఒక ట్రైపాడ్ కొన్నా. నేను కొన్నది గిట సెకండ్ ట్రైపాడ్. ఇప్పుడు కొన్నాం జర బెటర్ అని అనిపించింది నాకు ఆ ట్రైపాడ్ కొన్నాక. ఎందుకంటే ఇంతకుముందు వీడియోస్ నేను తీసేటప్పుడు మాత్రం చాలా ఇబ్బంది పడేది. ఆ ట్రైపాడ్ తోటి వీడియో తీయాలన్నా గిట కంటెంట్ రావాలన్నా గిట చాలా కష్టమయ్యేది. ఇప్పుడు సెకండ్ టైం ట్రైపాడ్ కొన్నా కదా అది కొంచెం బెటర్ ఉంది. నేను ఓపెనింగ్ వీడియో మాత్రం పెడతా. ఆ ట్రైపాడ్ గురించి గిట మీకు చెప్తాను. నేను ఆ ట్రైపాడ్ చాలా బాగుంటుంది గిట, కొంచెం బెటర్ అనిపించింది. మిడిల్ క్లాస్ వాళ్ళకైతే ఆ ట్రైపాడ్ అయితే చాలా యూస్ఫుల్ ఉంటుంది. మనలాంటి వాళ్ళకైతే మాత్రం నేను అన్నా కదా మానిటైజేషన్ ఇట్లా అంటే వేరే వాళ్ళ కంటెంట్ వేరే వాళ్ళ రీయూజ్ చేసినవి వాళ్ళకి మాత్రం అస్సలు పెట్టద్దు. ఎందుకంటే మనకు రీయూజ్ అని వస్తుంది. ఇంకోటి ఏంటంటే నేను అన్నా కదా 1000 సబ్స్క్రైబర్స్ రావడం అయితే అస్సలు ముఖ్యం కాదు. మెయిన్ అయితే వ్యూస్ హవర్స్ రావడమే ముఖ్యము. అందరు అనుకుంటున్నారు 1000 సబ్స్క్రైబర్స్ అప్పుడే పాపులర్ అయిపోయింది కదా అనుకుంటున్నారు కానీ అస్సలు కాదు. నేను ఒక మెట్టు అనేది ఎక్కలేను. ఇంకా ఒక 1% ఈట నాకు రాలేదు. వ్యూస్ అవన్నీ హవర్స్ అనేది జస్ట్ నాకు 0.01 అంతే వ్యూస్ హవర్స్ వచ్చినాయి అంతే తప్ప. నేను ఇంకా వీడియోస్ తీయాలి, అప్పుడు మనకి కొంచెం పాపులర్ అనేసి ఇంకా నేను చాలా వీడియోస్ ఇస్తేనే అంటే వ్యూస్ చూడడం వల్ల వ్యూస్ చూస్తే మనకి ఎక్కువ టైమింగ్ అది అనేది ఉంటుంది మానిటైజేషన్లో. లేకపోతే వ్యూస్ రాకపోతే మనకు ఏమంటారు టైమింగ్ వాచ్ అవర్స్ అనేది రాదు. నేను ఇది వచ్చేసి నేను మాట్లాడుతూనే ఉన్నా థంబ్నెయిల్ గురించి కానీ ఇప్పుడు ఇది వచ్చేసి అంటే యాలంకాయలు యాక్చువల్లీ నేను ఫస్ట్ టైం చూస్తాను. సేమ్ నిజంగా ఉసిరికాయ పులిహోరలాగా ఉంటే సేమ్ మస్తు టేస్ట్ ఉంది. నిజంగా ఫస్ట్ టైం ట్రై చేసిన కానీ యాక్చువల్లీ నేనైతే టిఫిన్ బాక్స్లో పెడుతున్నా, లంచ్ బాక్స్ మస్తు టేస్ట్ ఉంటుంది. నేను అన్నట్టు విధంగా మాత్రం మీరు నార్మల్గా యూట్యూబ్లో వీడియోస్ పెట్టాలని గిట్ట పెట్టుకోవచ్చు. అంటే వాయిస్ ఓవర్ అయితే నేను అన్నా కదా వాయిస్ ఓవర్ మెయిన్ బట్టి. ఇంకా నాకు చిన్న పాప ఉంది, తనైతే అస్సలు నన్నైతే వీడియోస్ అస్సలు తీయలేదు. ఈ మధ్య అయితే నాకు వీడియోస్ గిట్ట అసలు పెట్టనీకే గిట్ట టైం దొరుకుతలేదు, అంత కష్టంగా ఉంది. ఇంకోటి ఏంటంటే నాకు ట్రైపాడ్ ప్రాబ్లం. ఎందుకంటే ట్రైపాడ్ తోటి నేను తీయలేకపోతున్నా. అందుకే సెకండ్ ట్రైపాడ్ ఒకటి కొన్నాను కదా కొత్తది, పర్లేదు బాగానే అనిపించింది. ఆ ఫస్ట్ ట్రైపాడ్ తోటి తీయనీకైతే అస్సలు రాలేకపోయేది. ఫస్ట్ దాంతో అయితే చాలా ఇబ్బంది పడ్డా. నేను ఫస్ట్లో కొన్ని వీడియోస్ తీసినప్పుడు ట్రైపాడ్ తోటి బెటర్ అనిపించింది కానీ ఇది కొంచెం కానీ మధ్యలో ఏందో అది ఇరిగిపోయింది. ఇంకా అది మొత్తం ఖరాబ్ అయిపోయింది ఫస్ట్ ట్రైపాడ్. ఇంకా దాంతో నాకు వీడియోస్ తీయడం చాలా కష్టంగా ఉంది. ఇది సెకండ్ ట్రైపాడ్ అయితే నేను ఇప్పుడే రీసెంట్గా ఉన్నా కదా ఓకే బెటర్ అనిపించింది కానీ ఇంకా మనం వాడుతుంటే అది బెటరా లేదా అని ఇంకా చెప్పలేము. వాడినాకనే అది మంచిగా ఉందా లేదా అని చెప్పగలము. నేనైతే మార్నింగ్ అయితే ఇంకా లంచ్ బాక్స్ అయితే కంపల్సరీ పెట్టాలి కదా, అందుకే మార్నింగే నాకు ఒక 6 నుంచి ఒక 8:30 వరకు అయితే ఫుల్ లంచ్ కిచెన్లోనే పని ఉంటుంది. ఇంకా 8:30 వరకు తర్వాత నాకు కిచెన్ నుంచి బయటికి రావాల్సి ఉంటుంది. మొత్తం కిచెన్లోనే పని ఉంటుంది. అందుకే అందరు అనుకుంటారు మీరు ఏంది కిచెన్లో వేసి అంటే హౌస్ వైఫ్ కాబట్టి కంపల్సరీ పొద్దున్నే లేచి వంట చేయాలి కాబట్టి
వంట చేస్తాను. అందుకే నా కిచెన్లోనే పని ఉంటుంది. అందుకే మొత్తం నా కిచెన్లోనే ఉంటుంది కాబట్టి వంట చేయడం అయితే పక్కా కదా. మన కడుపు అయితే నింపుకోవాలి కదా, కడుపు నింపుకుంటున్నాయి కదా. ఇంకా పెళ్ళయిందంటే కంపల్సరీ మనం పని చేసుకోవాలి, ఇంకా ఎవరి మీద ఆధారపడొద్దు అంతే. ఇక పెళ్ళయిందంటే అయిపోయి మన పని అవుట్ అంతే. పెళ్ళయిందంటే ఇంకొకరి మీద ఆధారపడడం అయితే మనం మానుకోవాలి, మన పని మనమే చేసుకోవాలి నిజంగా. మ్యారేజ్ బిఫోర్ అంటేనేమో మన మమ్మీ ఉంది ఇట్లా అనుకో, మ్యారేజ్ అయినా గిట మన అత్తమ్మ ఉన్న గిట మన పని మనం చేసుకోవాలి. అదే చాలా బెటర్ మనకి గిట. ఇంకా కంపల్సరీ అయితే లంచ్ బాక్స్ అయితే కట్టాల్సిందే కదా మ్యారేజ్ అయినాక గిట. అంటే కొందరికి వీలు ఉంటుంది, కొందరికి వీలు ఉండదు. ఎవరికి ఇష్టం చెప్పండి. మార్నింగ్ ఇట్లా వర్షం పడుతుంటే విత్ చాయ్ విత్ బన్ అంటే మాత్రం ఏదన్నా టోస్ట్ అని ఏదన్నా ఉంటే మాత్రం మస్తు ఉంటుంది కదా. నేనైతే ఈరోజు అయితే బన్ తోటి అయితే కంప్లీట్ చేద్దామని అనుకున్నా. చాలా రోజులైంది బన్ తోటి విత్ చాయ్ తాగకపోవడం గిట. మస్తు ఉంటుంది నిజంగా. నేనైతే తొందరలోనే వీడియో పెడతా ట్రైపాడ్ గురించి ఎట్లుంటుంది అనేది మీరు గెస్ చేయండి, ఎట్లాంటి ట్రైపాడ్ అనేది నీట. నేను అన్నా కదా ట్రైపాడ్ మస్తు ఉంటుంది, కానీ వాడినాకనే నేను చెప్పగలను ఆ ట్రైపాడ్ ఎట్లున్నది. చూడనీకి ఇప్పుడైతే రీసెంట్గా వాడనీకి అయితే బెటర్ అనిపించింది. చూడండి ఇంకా వెదర్ ఎట్లుంది చూడండి, 9 అవుతుంది ఇంకా వెదర్ అట్లే ఉంది, చల్లగానే ఉంది. ఒక 10 days నుంచి అయితే ముసురు అన్నా కదా దంచి కొడుతుంది. ఈ వీడియో మాత్రం నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.